నమస్తే. ఈ విశ్లేషణ చూశాక నాకు అర్థవంతంగా అనిపించి మీ ముందు పెడుతూ ఉన్నా. సార్వత్రిక ఎన్నికల్లో ఒడుసుగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలి అని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇందులో భాగంగా విపక్ష కూటమికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని కూడా గట్టి పట్టు మీద ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించక ముందే ఏకంగా 195 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈసారి జాబితాలో 25 నుంచి 30% సిట్టింగ్ ఎంపీలను దూరం పెట్టేసింది పార్టీ నాయకత్వం. అందుకు తగ్గట్లుగానే తొలి జాబితాలోనే 195 స్థానాల్లో 33 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు చోటు కల్పించలేదు. 3 పర్యాయాలు ఎంపీలుగా ఉన్నవారు, వయస్సు పైబడిన వారితో పాటుగా వివాదాస్పదమైనటువంటి ప్రసంగాలు చేసిన వారిని కూడా పార్టీ దూరం పెట్టి మిగతా నేతలకు బలమైనటువంటి సందేశాన్ని పంపించింది. ముఖ్యంగా హిందుత్వం అనే పేరిట అతిగా రెచ్చిపోయి అర్థవంతంగా మాట్లాడకుండా అర్ధరహిత వ్యాఖ్యానాలు చేసి విద్వేషం ప్రదర్శించేలాగా ఆర్టికల్స్కు సహకరిస్తే సోకాల్డ్ మీడియాకి ఆర్టికల్స్గా వారి యొక్క వ్యాఖ్యలు ఉపయోగపడితే సహించేది లేదని తేల్చి చెప్పింది. ఇలా టికెట్ కోల్పోయిన వారిలో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్తో పాటుగా దేశ రాజధాని ఢిల్లీలోని సిట్టింగ్ ఎంపీలు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, రమేష్ బిధూరి ఉన్నారు. ఈ ముగ్గురు ఎంపీలు పార్లమెంటు లోపల వెలుపల వారి వారి వివాదాస్పద వ్యాఖ్యలు తీరుతెన్నులతో నిత్యం వార్తల్లో నిలిచారు. ఇందులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ వంటి వారు కొంత అహంకార ధోరణిని ప్రదర్శించినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. బీజేపీ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ జట్టు కట్టి పోరాడుతున్నటువంటి వేళ విమర్శలకు తావు లేకుండా అభ్యర్థుల జాబితా తయారు చేయాలని చెప్పి కమల్నాథులు భావిస్తూ ఉన్నారు. అందుకు తగ్గట్టే కొన్ని కఠిన నిర్ణయాల్ని తీసుకుంటున్నారు అనేది పొలిటికల్ విశ్లేషకుల అభిప్రాయం. ప్రధానంగా ఈ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నటువంటి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ స్థానంలో బీజేపీ అలోక్ శర్మను అభ్యర్థిగా ప్రకటించింది. 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలుగా ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ పేరున్నటువంటి నేత గత ఎన్నికల్లో బీజేపీ తరఫున నామినేషన్ వేయడం పెద్ద దుమారాన్ని రేపింది. ఎంపీగా ఉన్నటువంటి 5 ఏళ్లలో ఆమె నిత్యం వివాదాల్లోనే ఉన్నారు. అనారోగ్య కారణాలతో మాలేగావ్ పేలుళ్ల కేసులో బెయిల్పై విడుదలైనటువంటి ప్రజ్ఞా ఠాకూర్ కబడ్డీ ఆడుతూ గర్భా నృత్యాల్లో హాజరవుతూ కనిపించారు. వీటి సంగతి ఎలా ఉన్నా కూడా గాంధీని కాల్చి చంపినటువంటి నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అని పేర్కొంటూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి కూడా వివాదాస్పదంగా మార్చారు. భారతీయ జనతా పార్టీ ప్రతిష్టకే భంగం కలిగించేలాగా వాటికి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్పందించాల్సి వచ్చింది. గాంధీ లేక నాథూరామ్ గాడ్సే గురించి చేసిన వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు మోదీ. ఆమె క్షమాపణ కోరినప్పటికీ తాను మాత్రం ఆమెను పూర్తిగా క్షమించలేనని ప్రధాని చెప్పారు. ప్రధాని క్షమించలేదు అనేందుకు ఇప్పుడు ఆమెకు టికెట్ నిరాకరించడమే కారణం అంటున్నారు విశ్లేషకులు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో దిగ్గజ నేత దిగ్విజయ్ సింగ్ను ఓడించిన ఘనత కలిగినటువంటి ప్రజ్ఞాసింగ్ చివరకు రెండోసారి టికెట్ అందుకోలేకపోయారు. 2008 ఉగ్రదాడుల సమయంలో మరణించినటువంటి ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరేపై ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారాన్ని రేపాయి. తన శాపం కారణంగానే కర్కరే ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారని ఆమె వ్యాఖ్యానించింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రమే కాదు, నియోజకవర్గంలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో కూడా లేరు అనే విమర్శలు ఆమెపై ఉన్నాయి. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక తదుపరి వ్యక్తి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. 2 పర్యాయాలు ఎంపీగా గెలుపొందినటువంటి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మకు మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడిగా స్థానిక కార్యకర్తల్లో, పార్టీ శ్రేణుల్లో విశేష ఆదరణ, మద్దతు ఉంది. అయినా సరే ఈసారి జాబితాలో చోటు సాధించలేకపోవడానికి గల కారణం ఆయన వివాదాస్పద రెచ్చగొట్టే వ్యాఖ్యలే. పర్వేష్ వర్మ పేరు జాబితాలో కనిపించకపోవడం ఢిల్లీ బీజేపీ విభాగంలో చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించిందట. కానీ 46 ఏళ్ల పర్వేష్ వర్మ 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షాహీన్బాగ్ నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ఆందోళనకారులను 1 గంటలో తొలగిస్తానని చెప్పారు. 2022లో వర్మ మళ్లీ హెడ్లైన్స్లో నిలిచారు. ఈసారి ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ వారిని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. మీరు వారిని ఎక్కడ చూసినా వారిని సరిదిద్దాలనుకుంటే వారిని పూర్తిగా బహిష్కరించడం మాత్రమే ఏకైక పరిష్కారం. మీరు అంగీకరిస్తే మీ చేయి పైకెత్తండి అంటూ బహిరంగ సభలో వ్యాఖ్యానించి కలకలం సృష్టించారు. ఇప్పుడు 2024 ఎన్నికల ముందు బీజేపీ ముందు చాలా సవాళ్లున్నాయి. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 అంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు మేత అందించేలా, అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేలా తమ నేతల వ్యాఖ్యలు, ప్రకటనలు ఉండకూడదని కోరుకుంటోంది. అందుకే బలమైన నేతను సైతం పక్కన పెట్టింది అని చెబుతూ ఉన్నారు. రమేష్ బిధూరి విషయానికి వస్తే దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరి సైతం ఇలాంటి ప్రసంగాల జాబితాలో ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో లోక్సభలో జరిగినటువంటి చర్చలో బిధూరి అమ్రోహా ఎంపీ డానిష్ అలీని దూషించారు. కించపరిచే వ్యాఖ్యలు కెమెరాకు చిక్కడంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ అగ్రనాయకత్వం క్షమించలేదు. సీటు కోల్పోయిన ఇతర ప్రముఖ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీల్లో మీనాక్షి లేఖి, డాక్టర్ హర్షవర్ధన్ కూడా ఉన్నారు. 2019 ఎన్నికల్లో దేశ రాజధానిలో ప్రతి సీటును గెలుచుకున్న బీజేపీ ఈసారి విపక్ష కూటమి నుంచి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇండీ కూటమి పొత్తులో భాగంగా ఆప్ 4 స్థానాల్లో పోటీ చేస్తూ ఉండగా కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ అగ్రనేత దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె న్యాయవాది భాంసురి స్వరాజ్ న్యూఢిల్లీ నుంచి బరిలోకి దిగుతూ ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. గెలవగలడం చాలా ముఖ్యం. చాలామంది ఎంపీలు వారి నియోజకవర్గాల్లో ప్రజాదరణ పొందలేదు అని పార్టీ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ ప్రజ్ఞా ఠాకూర్, రమేష్ బిధూరి, పరమేష్ వర్మ వంటి నేతలు రెచ్చగొట్టే ప్రకటనలతో పార్టీని ఇబ్బంది పెట్టారనడంలో సందేహం లేదంటున్నారు విశ్లేషకులు. వారికి టిక్కెట్లు నిరాకరించడం వల్ల ప్రజా జీవితంలో మర్యాద పాటించాలనే సందేశం కూడా ఉంది. గతంలో వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని ప్రధాని పలు సందర్భాల్లో పార్టీ నేతలను హెచ్చరించారు. వాటిని పెడచివిన పెట్టినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనేది ఇక్కడ అర్థమవుతున్న విషయం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంథన్ ద ట్రూత్.